ఏయ్! ఆ! ఓ! నువ్వేమన్నా సినిమా హీరోనా? లేకపోతే ఫ్రీడమ్ ఫైటరా? లేకపోతే సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించావా? నేనింక సినిమా షూటింగ్ ఏమో నేను అనుకుంటున్నాను. చూడండి ఎలాంటి పని చేసినాడో. బెంగుళూరు కేపీ అగ్రహారకు చెందిన ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ గోవిందరాజు అనే పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఏం చేశాడు చూడండి. 4,00,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్‌గా లోకాయుక్త పోలీసులకి. ఎలా అరుస్తున్నాడు చూడండి సిగ్గు లేకుండా. నిజంగా అసలు ఏం జరిగిందంటే అంటే మామూలుగా ఏం జరిగిందంటే చిట్ ఫండ్ ఫ్రాడ్. ఈ చీటింగ్ కేసులలో మొహమ్మద్ అక్బర్ అనే ఒక బిల్డర్‌ని నిందితుల లిస్ట్ నుంచి తొలగించడానికి ఈ మొహమ్మద్ అక్బర్ అనే బిల్డర్‌ని ఈ గోవిందరాజు పోలీస్ ఏం చేసిండంటే ఇన్స్‌పెక్టర్ లంచం అయితే అడిగినాడు. 5,00,000 లంచం అయితే అడిగినాడు. జనవరి 24న ఆల్రెడీ ₹1,00,000 దొబ్బేసినాడు. ఓకేనా? దాని తరువాత బెంగుళూరులో సీఏఆర్ గ్రౌండ్ దగ్గరికి వచ్చి ₹4,00,000 తీసుకురానైతే చెప్పాడు మొహమ్మద్ అక్బర్‌కి పోలీస్ గోవిందరాజు అనే పోలీస్ ఇన్స్‌పెక్టర్. తర్వాత పోలీస్ జీప్‌లోనే వచ్చాడు ₹4,00,000 తీసుకోవడానికి సీఏఆర్ గ్రౌండ్ దగ్గరికి. దానికి ముందు ఏం జరిగిందంటే ఈ మొహమ్మద్ అక్బర్ లోకాయుక్త పోలీసులనైతే ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. కాల్ రికార్డింగ్స్ అవి ఇవి అన్నీ చూపించాడు. ఇలా లంచం అడిగి బాగా దొబ్బుతున్నాడని లోకాయుక్త పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళు అంటే 4,00,000 రెడీ చేసుకున్నాడు కదా. 4,00,000 అంటే లోకాయుక్త పోలీసులకైతే చూపించినారు. వాళ్ళేం చేశారు లోకాయుక్త పోలీసులు ఆ నోట్స్ పైన ఫినాప్తలిన్ పౌడర్ చల్లి నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు గోవిందరాజ్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ గానైతే చెప్పారు. దాని తర్వాత అనుకున్నట్టుగానే సీఏఆర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ ఇన్స్‌పెక్టర్ గోవిందరాజ్‌కి అయితే మొహమ్మద్ అక్బర్ అనే మనిషి బిల్డర్ ₹4,00,000 అయితే ఇచ్చాడు. ఆ టైంలో డబ్బుని టచ్ చేసిన కరెన్సీ నోట్లని టచ్ చేసిన పోలీస్ గోవిందరాజ్‌ని రెడ్ హ్యాండెడ్‌గా అక్కడికక్కడే పట్టుకునేసినారు లోకాయుక్త పోలీసులు. ఎలా అరుస్తున్నాడు చూడండి. తప్పు చేశాను అనే ఇది లేకుండా చూడండి ఎలా అరుస్తున్నాడు. సిగ్గు లేకుండా చూడండి ఎలా అరుస్తున్నాడు. కాస్త బుర్రన్న ఉందా? అవునా కదా? చేసిండేది పెద్ద ఫ్రాడ్ పని. ఏమన్నా సమాజానికి ఏమన్నా మంచి పని చేశాడా? లేకపోతే ఫ్రీడమ్ ఫైటరా? లేకుంటే సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించినాడా? పేదల్ని ఏమన్నా ఉద్ధరించినాడా? చూడండి ఎలా అరుస్తున్నాడో. నాకైతే షాక్ అయితే అనిపించింది. లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి ఎలా అరుస్తున్నాడు చూడండి. అంటే నేను బయటకొచ్చిన తర్వాత నీ కథ అయిపోయింది అనే అరుస్తా ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్‌లో లంచం తీసుకునేకి వెళ్ళాడు చూడండి. గోవిందరాజు పోలీస్ ఇన్స్‌పెక్టర్ కేపీ అగ్రహారకు చెందిన బెంగుళూరుకు చెందిన పోలీస్ ఆఫీసర్ చూడండి సిగ్గు లేకుండా ఎలా అరుస్తున్నాడో. మన ఇండియాలో పోలీసుల పరిస్థితి చూడండి ఎలా ఉందో, ఎలా బాగుపడుతుంది మన ఇండియా. అవునా కదా? థూ అని అనిపిస్తుంది. పబ్లిక్ ప్రొటెక్టర్స్ పోలీస్ అవునా కదా? అలాంటి పోలీసులు ఇలా దొరికిపోతే మీరెలా పబ్లిక్‌ని ప్రొటెక్ట్ చేస్తారు? అవునా కదా? దరిద్రంగా మారిపోయింది ఇండియా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.